GTA 6 కోసం 60,000 రూపాయలు పెట్టి ప్లే స్టేషన్ 5 అయితే కొన్నాను. గేమ్ కోసం 60,000 రూపాయలు పెట్టి కొన్నావు, నీకు డబ్బులు ఎక్కువైపోయా అని అనబాకండి. నేను దీన్ని EMI లో కొన్నాను, నన్ను ఎలా కట్టుకోవాల్సిందే. ఫ్రెండ్స్, మనం ప్లే స్టేషన్ 5 లో 4K 120 FPS వరకు ఆడొచ్చు. క్వాలిటీ మాత్రం చంపేస్తుంది. నేను తీసుకుంది వచ్చేసి డిస్క్ ఎడిషన్ అనమాట. దీంట్లో మనం సీడీలు వేసుకొని గేమ్ ఆడుకోవచ్చు. ఈ జాయిస్టిక్ లో వచ్చి డ్యూయల్ సెన్స్ కంట్రోలర్ అనమాట. అంటే మనం గేమ్ ఆడుతున్నప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ ఒక రేంజ్ లో ఉంటది. అంతేకాదు ఇది 8K గేమింగ్ సపోర్ట్ చేస్తుంది. ప్రెజెంట్ అయితే 8K టీవీలు ఎవరు వాడట్లేదు. దీంట్లో మనకి రే ట్రేసింగ్ సపోర్ట్ కూడా ఉంది. మనం PS5 కి స్టోరేజ్ ఎక్స్టెండెడ్ చేసుకునే దానికి బ్యాక్ సైడ్ 2 USB టైప్ A పోర్ట్లు అయితే ఉన్నాయి. ఇది ఒకటి 10 GBps వరకు అయితే పనిచేస్తుంది అనమాట. మా టీవీ అయితే 4K టీవీ 144 Hz వరకు సపోర్ట్ చేస్తుంది. మన దగ్గర ప్రెజెంట్ వచ్చేసి స్పైడర్ మ్యాన్ మైల్స్ మోస్ గేమ్ అయితే ఉంది. దీంట్లో గేమ్స్ ఆడుతుంటే ఒక రేంజ్ లో ఉంటాయి. ఫ్రెండ్స్, మీలో ఎంతమందికి ప్లే స్టేషన్ ఇష్టమో కామెంట్ చేయండి. మీరు కూడా ఎవరైనా ప్లే స్టేషన్ చెక్ చేయాలనుకుంటే పైన ట్యాగ్ చేస్తాను, క్లిక్ చేసి చెక్ చేయండి.